నేనెవరు, నా వాస్తవ స్వరూపం ఏమిటి అన్నదానికి గమనించబడేది ఏది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు. గమనించబడేది ఏది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు, అది నిత్యం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను అంటే, నేనెవరు అన్నదానికి నేను అంటే అక్కడ అర్థం ఏమిటంటే, ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా స్వరూప స్థితి. ఇక్కడ నేను అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి నా స్వరూప స్థితి. ఆ భావంతో గమనించబడేది అని నిత్యం మారిపోతూ ఉంటుంది. గమనించబడేది ఏది నా స్వరూప స్థితి కాదు, అది నిత్యం మారిపోతూ ఉండేది. అది తేలిగ్గా అర్థం అవుతుంది. మన వస్త్రాలు వేసుకున్న వస్త్రాలు నేను కాదు కదా, ఇంకా వస్త్రాలు నిత్యం మారిపోతూ ఉంటాయి, నిత్యం మారిపోతూ ఉంటాయి. గమనించబడేది అది, అది నా స్వరూపం కాదు కదా, తేలిగ్గా అర్థం అవుతుంది. ఈ దేహం కూడా, ఈ స్థూల దేహం కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది. ఇది గమనించబడేది. ఈ స్థూల దేహం కూడా అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో వివిధ దశలు ఉన్నట్టే ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మారిపోతూ ఉంటుంది దేహం. సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషిలో ఎన్నో లక్షల కోట్ల కణాలు ఉంటాయి, ఒక 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి సెకండ్ కూడా ఎన్నో లక్షల కణాలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి. నిత్యం లోపల మహాసూక్ష్మంగా పరిశీలిస్తే నిత్యం దేహం మారిపోతూ ఉంటుంది. ఈ దేహం నిత్యం మారిపోతూ ఉండేది. ఇది గమనించబడేది. ఇది నా వాస్తవ స్వరూపం కాదు. మనసు కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది కదా, మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. మనసు కూడా గమనించబడేది అంటే నిత్యం మారిపోతూ ఉండేది. అది నా వాస్తవ స్వరూపం కాదు. నేనెవరు అంటే ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని. నేనెవరు అంటే గమనించేవాడను. గమనించబడేది ఏది నా వాస్తవ స్వరూపం కాదు. ఈ దుస్తులు నావే కానీ నేను ఈ దుస్తులు కాదు. ఈ దేహం నాదే కానీ నేను ఈ దేహం కాదు. అంటే నా వాస్తవ స్వరూపం ఈ దేహం కాదు. మనసు నాదే కానీ నేను ఈ మనసు కాదు. అంటే నా వాస్తవ స్వరూపం కాదు. నేనెవరు అంటే గమనించేవాడను, అంటే సాక్షి స్వరూపాన్ని. నా మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను. నేనెవరు అంటే నా మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను. గమనించేవాడిగా ఆ స్థితిలో ఎప్పుడు మార్పు ఉండదు. ఎందుకంటే నేనెవరు అన్న దానిలో ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే నీవు జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి. ఇప్పుడు నిన్నటికి, ఈ రోజుకి, రేపటికి గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఏమైనా ఉంటుందో? మనసుని గమనించేవాడిగా, దేహాన్ని గమనించేవాడిగా, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు కదా.